అందరు నీ లెక్క కమిషన్ల కోసం పనిచేయరు, అర్థమవుతుందా? నీకేమో నీ ఎంపీ ఏమో లొల్లి పెడుతున్నాడు పార్లమెంట్లో, నీ క్యాబినెట్కి మీ ఎంపీ మాట్లాడిన దానికి ఏమైనా పొంతనుందావా? నీ దిక్కుమాలిన క్యాబినెట్ జోకర్లు తయారైనా మీరంతా రాష్ట్రంలో. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ రకరకాలుగా ఇంత పెద్ద దేశంలో ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాము, ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఏమి ఇంపోర్ట్ చేస్తున్నాము? ఒక దేశంతో మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, దేశానికి 10 ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము, మనకు 100 రూపాయలు ఆమ్దాని వస్తున్నది అనుకో, అందులోకి వెళ్ళి ఆ దేశపోడు ఏదైనా అడుగుతాడు, చిన్న సహాయం అడుగుతాడు, ఆ నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోమని. ఆ బ్యాలెన్స్ కూడా చేసుకుంటూ ఉంటుంది దేశం. ముందస్తు ఆలోచనతోటి మోదీ గారి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది వస్తున్నది, మక్క ఈసారి ఎంత తక్కువన్నది, పోయినసారి మక్కల క్వాలిటీ తక్కువన్నది, కాబట్టి ఈ పలానా ఇండస్ట్రీలకు ఇబ్బంది అవుతుంది, రేట్ అమాంతం పెరిగిపోతాయేమో అని అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటూ వివిధ ఇండస్ట్రీసు వివిధ క్షేత్రాలన్నీ ఆలోచన చేసుకుంటూ కేంద్రం ఓ పాలసీ నిర్ణయం చేసుకుంటుందయా. నీకెందుకే? నీ రైతులకి కేంద్రం ఎంఎస్పి పెట్టింది, మక్క రైతులకి 1850 కొని కేంద్రానికి అప్పజెప్పు. నీకు నష్టమైతే కేంద్రం నష్టం భరిస్తుంది. ఈ పాలసీ ఎప్పటి నుంచో ఉంది, నీకెందుకు? నీకేమి నొచ్చింది? ప్రొక్యూర్మెంట్ చేయి. వర్షాలు పడుతున్నాయి, వరి మళ్ళీ కోతలకు వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, సైక్లోన్ ఉన్నది, ఇంకా 4-5 రోజులు రోడ్ల మీద ఆరేసుకొని ఉన్నారు రైతులందరూ బిక్కుమని. మక్క ఎన్ని రోజుల నుంచో ఆరేసుకొని ఉన్నారు. నువ్వు దరిద్రుడు తయారైన రాష్ట్రానికి ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ కేంద్రం చూసుకుంటుందయ్యా. నీకు ఎంఎస్పి పెట్టిండ్రు, రైతులని కాపాడు. నువ్వు రాష్ట్రాన్ని మొత్తం అప్పులలో ముంచి రాష్ట్ర బడ్జెట్ను మొత్తం నువ్వు కొందరు బిజినెస్ వాళ్ళకి అప్పజెప్పి కమిషన్లు దండుకొని 30% బకాసురుడు లెక్క మింగి పైసలు లేక రాష్ట్ర వాటా కట్టలేని దరిద్ర పరిస్థితులు నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు. కాబట్టి నీలాంటి ముఖ్యమంత్రి ఉండడం నిజంగా కూడా సిగ్గుచేటు. తెలంగాణకి నువ్వు చుట్టుకున్న దరిద్రం, స్పెషలీ రైతాంగానికి నువ్వు ఒక శాపం. ఓ రంజిత్ అన్న, నీ బాధ, నువ్వు మంచి యువకుడివి, భవిష్యత్తు ఉన్నది నీకు. నీ బాధ కేంద్రం అర్థం చేసుకున్నది. మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? రాజకీయాలు చేస్తున్నాడు, అంతే కదా దరిద్రుడు. ఎందుకన్నా గిసుడు వాళ్ళ దగ్గర బానిసల్లై ఉండు, తిరుగుబాటు చేయి. నువ్వు అన్నదానికి విరుద్ధంగా ఉన్నది నీ క్యాబినెట్, ఈడ నీ పార్టీ క్యాబినెట్. వాళ్ళకి ఇక యాజిటేషన్ స్టార్ట్ చేయి. ఏం చేయలేరు నిన్ను. మా నాయన చూసి మా నాయన ఓపిక ఎక్కువ, టెస్ట్ మ్యాచ్ చూసినట్టు. ఇలా రేపు ఓడుతుంటే టెస్ట్ మ్యాచ్, కానీ ఆయన టెస్ట్ మ్యాచ్ ఉన్నంత ఓపిక వీళ్ళంతా T20 జమానా కదా, ఆయన అంత ఓపిక చూసి ఈ మధ్య మాట్లాడడం స్టార్ట్ చేసిండు, సంతోషం. ఏం చేయలేరు వీళ్ళు, అంత సీన్ లేదు వీళ్ళకి. నువ్వు కూడా నీ నియోజకవర్గము, నీ ప్రాంతంలో పోల్ట్రీ ఎక్కున్నట్టున్నది, నీ బాధ నువ్వు చెప్పుకున్నావు పార్లమెంట్లో. దానికి వీళ్ళు విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఏంది? కేంద్రం నీ బాధ ఇన్నది కదా. నువ్వు ఒక ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏం కావాలో దాన్ని బట్టి నిర్ణయం చేసుకో. వీళ్ళ దగ్గర బానిసలు ఉండేదానికంటే అది మేలు కదా తిరుగుబాటు చేయడం. భారత్ మాతాకి